37% ఓటింగ్ వచ్చింది అప్పుడు కేసీఆర్ కు. సో 40-45% అనుకూలంగా ఉంటారు. బట్ మిగతా వాళ్ళు వ్యతిరేకం, మరి మిగతా 50% అందరు వ్యతిరేకం కాదు, చాలా మంది న్యూట్రల్స్ 20% 30% వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు సంతోషపడతారు. బట్ మెజారిటీ న్యూట్రల్ పీపుల్ కూడా కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉంటారు. మీరు రేవంత్ రెడ్డి అయితే ఏం చేస్తారు ఈ విషయంలో? స్ట్రాటజీ రేవంత్ రెడ్డి మీద కూడా సానుభూతి వచ్చింది కదా, ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు కూడా పెద్ద ఎత్తున సానుభూతి వచ్చింది. ఎందుకంటే ఇది పొలిటికల్ కేసు, కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాడు, బిడ్డ పెళ్లికి కూడా రానియలేదు. అసలు రేవంత్ రెడ్డిని ఈ రోజు చేసింది 90% కేసీఆర్ గారు. నాకు తెలిసి ఓటుకు నోటు కేసులో కంటే సింపతి వచ్చింది డ్రోన్ కేసులో అరెస్ట్ అయినప్పుడు సింపతి వచ్చింది. అసలు అవసరమే లేదు కదా భరత్ గారు, డ్రోన్ కేసులో ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? 12 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు డ్రోన్ కేసు ఒకటి, రెండోది కొడంగల్ ఎలక్షన్ ముందు ఇంట్లో బెడ్రూమ్ కి వెళ్ళి అరెస్ట్ చేశారు కదా. నేను ఒక మాట చెప్తా, ఎదురే లేని తెలంగాణలో ఒక వెంపలి చెట్టును మర్రి వృక్షం చేశారు వీళ్ళు. ఏం చెట్టును? వెంపలి చెట్టు అంటాం. వెంపర్ చెట్టు మనం పాదాలంత ఉంటాయి అవి చిన్నగా, ఆ పాదాలంతున్న చెట్టును మర్రి చెట్టును చేశారు. ఎవరు? కేసీఆర్. ఆ ఖ్యాతి అంతా ఇద్దరికే దక్కుతుంది, తండ్రికి కొడుక్కి. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కావాలని కదా రెచ్చగొట్టుకొని, కావాలని సింపతి క్రియేట్ చేసి రేవంత్ రెడ్డికి ఆయన ఒక హీరో చేసి ఆయన జీవిత గమనం చూసినట్టయితే ఆయన జీవితాంతం కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి. కానీ ముఖ్యమంత్రి అయిన దానిలో సరే వెనక నుంచి వేరే వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా ఇండైరెక్ట్ గా ప్రజలల్లో సానుభూతి పెంచింది కేసీఆర్ గారు. ఓకే ఎందుకట్లా చేశారు మరి? పొలిటికల్ క్యాలిక్యులేషన్ లేనట్ట, అంటే మనకెదురు లేదనే ఒక ఆ గర్వం ఉంటుంది కదా, ఆ గర్వం ఇవాళ ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఓకే, సో అప్పుడు ఇప్పుడు మీరనే డ్రోన్ కేసు అయినా లేకపోతే ఆ ఇంట్లో బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎలక్షన్ సందర్భంగా కొడంగల్ అరెస్ట్ చేసింది ఆయన, అంటే ఏ అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ అయిన వాళ్ళ పట్ల సింపతి వస్తుంది. భారతదేశంలో కొద్దిగా హీరో వర్షిపింగ్ అనేది ఉంది. రాముడు కృష్ణుడు ఆరాధించబడే సమాజం మనది. కాబట్టి ఎవరిని కొద్దిగా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఒకవేళ అతను నిజంగానే నేరం చేసినా అయ్యో పాపం అంటారు తప్ప వాళ్ళ మీద వ్యతిరేకత రాదు. ఇంకా వీళ్ళు భరించలేని ఎత్తుకు ఎదిగిపోయాడు రేవంత్ రెడ్డి. మీరు రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా వదిలేస్తారా? ఇప్పుడు ఒక గోల కాంగ్రెస్ అభిమానులు కేసీఆర్ వ్యతిరేకులు కూడా ఉంటారు కదా, 15-20% మంది. పాలిటిక్స్ మనం అనుకున్నట్టు ఉండే భరత్ గారు, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు అనుకోండి కేసీఆర్ గారిని, రేపు అధికారంలోకి రాగానే ఫస్ట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు. ఈ ఈక్వేషన్స్ ఉంటాయి. రెండవది ప్రతిపక్షానికి పాలక పక్షానికి మధ్యలో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మీరు విడిగా కలిసినప్పుడు చెప్తా, లైవ్ లో చెప్పాను. చాలా అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంతేనా? చాలా అండర్స్టాండింగ్ మనం తెలుసు నాకు, బట్ చాలా మంది ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రజలకు కార్యకర్తలకు అర్థం కావాలి. చెప్తాను ప్రజలకు ఊర్లలో కార్యకర్తలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు చనిపోయారు కాబట్టి చెప్తా. ఎస్ రామచంద్రరావు గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. చంద్రబాబు మీద 13 కేసులు ఫైల్ చేశాడు హైకోర్టులో. అన్ని కూడా రుజువు అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక రాత్రికి రాత్రి మొత్తం కేసులు విడ్రా చేసుకున్నాడు ప్రతిపక్ష నాయకుడైన రాజశేఖర రెడ్డి. 90 మంది ఎమ్మెల్యేలున్నారు ఆయన వెనకాల. ఎందుకు చేసుకున్నాడు? ఏమైంది అప్పుడు చంద్రబాబు? అదే ఇది సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇది రాజకీయ పార్టీల కార్యకర్తలకు చెప్పాలి మీరు ఊర్లలో. ఎందుకంటే ఇంతకు ముందు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే, ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే తెలంగాణలో అయితే ఎన్నికల వరకే రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు ఎన్నికలైనా ఇప్పుడు 5 సంవత్సరాలు రాజకీయాలు చేస్తారు. కార్యకర్తలు పైన పిచ్చిరేగినట్టు కొట్టుకుంటున్నారు. నాయకులు అందరు చీకట్లో కలిసి ఎవరిది వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నిక్కచ్చిగా ఉన్నట్టు చెప్పడం వల్లనే నేను అందరికి దూరం అయినాను. ఇంకా మిగిలింది ఏం లేదు. ఏదడిగినా నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి జనం చూస్తున్నారు. ప్రకాష్ గారు, మీరు అందరిలాగా చెప్తే, అందరు విశ్లేషకుల్లాగా మీరు నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి జనం మీద ఆసక్తిగా చూస్తున్నారు. మీరు నిక్కచ్చిగా చెప్పకుండా అబద్ధం చెప్తే చూడరు కదా. చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ఏమంటారు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి పుట్టినరోజు, జన్మదినం. సో ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, తెలంగాణకు అటువంటి సిద్ధాంతకర్త కావాలి.
జయశంకర్ గారు నా ఆ దగ్గర తర్వాత మాట కోదండరామ్ తీసుకున్నారు. ఉండే, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉండే జేఏసీ చైర్మన్ గా ఉన్నంత కాలం. తర్వాత మళ్ళీ పాలిటిక్స్ వచ్చిన తర్వాత కొంత తగ్గింది ఆయన జయశంకర్ గారికి పాపులారిటీ. కూడా జయశంకర్ గారికి కూడా చనిపోయే ముందు మాట ఇచ్చాను నేను. ఏమని? నేను పదవులకు అమ్ముడు పోను సార్, తెలంగాణ కోసమే ఆఖరి శ్వాస దాకా ఉంటాను అని చెప్పాను. కానీ కాళేశ్వరం విషయంలో మీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మిగతా విషయాలు ఓకే గానీ మీరు డిఫెండ్ కొంచెం ఎమోషనల్ చేస్తున్నారు. అవుతున్నా భరత్ ఇప్పుడు గారు. ఎందుకంటే కొద్దిమంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ. కొద్దిమంది ఇప్పుడు నేను చూసిన నేను ఒకటి చర్చలో- క్లారిఫై చేస్తాను మీకు. కాళేశ్వరం విషయంలో నేను నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టాను. అందులో కేసీఆర్ గారి పొరపాటు కూడా పెట్టాను నేను. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే కాళేశ్వరాన్ని సమర్థిస్తే కేసీఆర్ ను సమర్థిస్తున్నాడు అని అనుకుంటారు. కొద్దిమంది కేసీఆర్ ఇంటి బానిస ఇట్లా కామెంట్స్ సరే పెడతారు. పెట్టనియండి, వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది, మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఏదైనా పెడతారు. నేను దాన్ని పట్టించుకోను, కామెంట్స్ కూడా నేను చదవను. కానీ ఒక్కటి మాత్రం నిజం, కాళేశ్వరం విషయంలో మాత్రం బయట ఏం మాట్లాడుతున్న వాళ్ళైనా తప్పుగా మాట్లాడుతున్నారు అనేది మీరు 1-on-1 ఎప్పుడైనా మనము లైవ్ లో కూర్చుంటే కాళేశ్వరం మీద మీరు ఒక 100 ప్రశ్నలు అడగండి. మీరు అన్నారు కదా ఇప్పుడు మీ ఛానల్లో కేసీఆర్ చేసిన తప్పులని ఏంది చెప్పండి. కేసీఆర్ గారు ఇప్పుడు పీసీ ఘోష్ నివేదికలో నుంచి మనము బయటికి తీసిన కొన్ని ఏవైతే ఇప్పుడు కొటేషన్స్ గాని వాళ్ళు పేరాలు గాని ఉన్నాయో వాటిలల్లో కొన్ని కనబడుతున్నాయి మనకు. అయితే అవి ఇంటెన్షనల్ గా కేసీఆర్ చేసిండా అని నేను అనుకోవట్లేదు. ఉదాహరణకు మే నెలలో నీళ్లను విడుదల చేయొద్దని కేసీఆర్ అన్నాడు అని ఓఎండ్ఎం వాళ్ళు చెప్పారు. నాగేంద్ర బాబు గారు అనుకుంటా, నాగేంద్రరావు గారు. అంటే అది ఎక్కడ ఘోష్ గారు ముందు చెప్పారు, మాకు రిపేర్లు చేసుకోవడానికి ఉన్న సమయం మే నెలలనే, బట్ ఆయన వదలొద్దు అన్నాడు అని అన్నాడు. నేను అనుకుంటా వదలొద్దు అనడం మాత్రం ఖచ్చితంగా తప్పే అది. బట్ రాతపూర్వకంగా కేసీఆర్ గారు ఇవ్వకపోవచ్చు, అది మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి ఉంటారు. మౌఖికంగా ఇచ్చినా కూడా చట్టం ముందు ఆయనే చిక్కకపోయినా కూడా ఇంజనీర్ బలవుతున్నాడు కదా ఇక్కడ. నాగేంద్రరావు గారు ఒకవేళ ఆయన ఎందుకు వదలొద్దు అన్నారు మే నెలలో కూడా? ఆయన ఏమో ఎందుకు వదలొద్దు అన్నాడంటే ఇప్పుడు అవి లిఫ్ట్ చేసుకున్నట్టయితే కొన్ని నాట్ల కోసం వానలు లేట్ అయితే జూన్ లోనే అవసరం అయితే అని వదలొద్దు, జూన్ లో అవసరం అయితే అని చెప్పి తాగునీటికి కూడా హైదరాబాద్ కొన్ని కష్టాలు వచ్చినాయి ఆ టైంలో 2021-22 ఆ టైంలో. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలక పాత్ర కోవిడ్ వైరస్ ది భరత్ గారు. ఇక మీరు పీసీ ఘోష్ కమిషన్ లో కేసీఆర్ కాదు, హరీష్ రావు కాదు, ఈటెల రాజేందర్ కాదు, ఆఫీసర్స్ కాదు, కోవిడ్ వైరస్ దాని మీద చర్యలు తీసుకోండి అని ఇవాళ. లెట్ మీ కంప్లీట్. నేను ఎందుకంటున్నా అంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా బాల్యారిష్టాలు ఉంటాయని తెలుసు కదా మనకు. అయితే స్టెబిలైజ్ అయ్యే టైం ఎప్పుడు అంటే ఒకసారి ఆ నీళ్లు వదిలిపెట్టిన తర్వాత దాన్నంతా కూడా మళ్ళీ ఒకసారి సరిచూసి రిపేర్స్ ఏమన్నా అవసరం ఉన్నాయా అని చెప్పి చూసుకునే టైం ఏదైతే ఉన్నదో ఆ టైంలో మనకు 100% కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. అంటే మార్చి 23, 2020. ఇది ఓపెన్ అయింది ఎప్పుడు? జూన్ 21, 2019. అంటే నీళ్లు రిసీడ్ అయ్యే టైం ఎప్పుడు? మేడిగడ్డ దగ్గర గాని గోదావరిలో గాని అంటే దాదాపుగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఆ టైంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళెవరు వర్కర్స్ పోలేదు అక్కడికి. నీళ్లు తగ్గే సమయానికి కోవిడ్ వైరస్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేసారో మీకు తెలుసు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్. అంటే మార్చ్ లాస్ట్ వీక్ నుంచి జూన్ వరకు కోవిడ్ లాక్డౌన్ ఉంది, 100% లాక్డౌన్. తర్వాత ఏమైంది, అది ఎత్తేసేసరికి ఫుల్ వాటర్ వచ్చేసింది గోదావరిలో. ఆ టైంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అవి నేను ఇంటెన్షనల్ గా చేశారని అనను, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు కాబట్టి కొంత నెగ్లిజెన్స్ జరిగింది. కొన్ని ఇప్పుడు ఉదాహరణకు దాని ముందట ఇది ఉంది, రబ్బర్ డ్యామ్ ఉంది, కాపర్ డ్యామ్. కాపర్ డ్యామ్ ను తీసేయకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైన లోపం అది. దాంతో పాటు మొదటిసారి నీళ్లు ఇచ్చినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కిందికి వెళ్ళి లీకేజ్ వచ్చి ఇసుక రేణువులు వెళ్ళిపోయిన సంగతి కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయలేకపోయారు. వీళ్ళు ఎప్పుడు చేశారు? 2022లో చేశారు. అప్పటికి కావలసినంత గ్యాప్ అక్కడ వచ్చేసింది ఆ పియర్ కింద. అదే ప్రధాన కారణం అని చెప్పి కొంతమంది ఇంజనీర్లు చెప్పారు. బట్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కొసమెరుపు ఇవాల్టి వరకు పీసీ ఘోష్ గారు గాని, ఎన్డీఎస్ఏ గాని, విజిలెన్స్ కమిటీ గాని ఈ రోజు వరకు కూడా మేడిగడ్డ పియర్ ఎందుకు కుంగిందో స్పష్టమైన కారణాన్ని వాళ్ళు ఇంకేం తప్పులు? ఒకటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం మేడిగడ్డ గేట్ ఎత్తనివ్వలేదు. ఇంకా ఆయన చేసిన తప్పులు అంటే కొన్ని కేబినెట్ అప్రూవల్స్ లేవని ఏదైతే చెప్తున్నాడో అవి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్స్ కి
5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాటికి బిడ్డింగ్ అనేది ఉంటది, టెండర్స్ పెట్టాలి అని అన్నారు. అవి చేయలేదు అని చెప్పారు. ఇవి గనుక నిజమే అయితే గనుక ఘోష్ గారు చెప్పినాయి, అవి ఖచ్చితంగా మిస్టేక్స్ అవుతాయి.